లంబాడీల అస్తిత్వ పోరాటము ఆత్మగౌరవం పోరాటం చేపియాలని చెప్పేసి ఆనాడు లంబాడీ హక్కుల పోరాట సమితి ముందుకు వచ్చింది మారుతి వీరన్న. మరి అప్పటి నుంచి చాలా వివిధ నాయకులు లంబాడీ హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా నేను అదేవిధంగా గణేష్ నాయక్ లంబాడీ హక్కుల పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘాన్ని తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ బిడ్డల కోసం గిరిజన బిడ్డల కోసం కొట్లాడాలని చెప్పేసి ఆనాడు మేము పూనుకోవడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు కొట్లాడాం, ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన హక్కుల అధికారాల కోసం కొట్లాడుతున్నామంటే ఇవాళ మనకు పార్టీ లేదు. అందుకనే ఇవాళ ఏ సంఘంలో పనిచేసినా విద్యార్థి సంఘ నాయకుడు కావచ్చు, ప్రజా సంఘ నాయకుడు కావచ్చు, ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయాల్సిన అవసరం మనకి ఏర్పడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, 2-3 నెలల్లో ఏదైతే ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి, దాని తర్వాత ఏదైతే లంబాడీ హక్కుల పోరాట సమితి యొక్క నినాదం మా తండాలో మా రాజ్యం కొరకు ఏ విధంగా కొట్లాడినామో అదేవిధంగా మా తండాలో మనమే పాలకులం కావాలని చెప్పేసి మన ఒక పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వైపుగా అడుగులు వేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఇవాళ ఏదైతే సద్గురు సేవాలాల్ మహారాజ్ మన బంజారా జాతిని చైతన్యవంతం చేస్తూ బంజారా బిడ్డలు ఏ విధంగా బతకాలో కూడా చెప్పిన మహనీయుడు సద్గురు సేవాలాల్ మహారాజ్. మరి ఆనాడు ఏదైతే ఈ దేశానికి పాలకులైన ఏదైతే బ్రాహ్మణులు ఉన్నారో మన యొక్క వాస్తవమైన చరిత్రను మనకు తెలియజేయకుండా మన చరిత్రను వాళ్ళు దాచిపెట్టారు. ఇవాళ సోషల్ మీడియా పుణ్యమని చెప్పేసి గత 4-5 సంవత్సరాల నుంచి మన ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా నిజమైన చరిత్రను సద్గురు సేవాలాల్ మహారాజ్ చరిత్రను తెలుసుకోవడం జరుగుతుంది. మనం ఏదైతే ఇవాళ మనం ఇప్పుడు కోటిలో మీటింగ్ పెట్టుకున్నాం, ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో పోతే గోల్కొండ కోట ఉంటుంది. మరి గోల్కొండ కోటలో ఆ కోట చుట్టూ 12 దుర్గాలు ద్వారాలు ఉంటాయి. మరి 12 ద్వారాల్లో కూడా ఒక సద్గురు సేవాలాల్ మహారాజ్ యొక్క మంచితనాన్ని అతను చేసిన పోరాటాన్ని గుర్తించి ఇవాళ బంజారా తర్వాత కూడా మనకు నిజాం కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం. వాస్తవంగా చెప్తున్నా, మనం ఏదైతే తండాలో పెళ్లి రకాలు ఎక్కడ పోయినా సద్గురు సేవాలాల్ మహారాజ్ చరిత్రను మనం చెప్పాలి మన పిల్లలకు. ఎందుకంటే మన సమాజం సీమాలకు శిఖార్లకు తప్ప రాజకీయంగా ముందుకు రావాలనే ఆలోచన మన సమాజం లేదు. కాబట్టి చదువుకున్న విద్యార్థి నాయకులుగా ప్రజానాయకులుగా మనమే చెప్పాలి. మన చరిత్ర మనం చెప్పకుంటే మనం ఇంకెవరు చెప్పరు. ఇవాళ ఆదివారం వాస్తవంగా చెప్పాలంటే ఆదివారం రోజు ఇదే బంజారా సమాజం పవన్ కళ్యాణ్ ప్రభాస్ సినిమాలకు పోతారు. ఉద్యోగస్తులు అయితే వాళ్ళ పిల్లలతో సినిమాలకు జాగ్రత్తలు పోతారు. కానీ ఇవాళ మనమందరం మన సమాజం కోసము మన బిడ్డల కోసం పనిచేయాలని మీరంతా రావడం చాలా సంతోషకరమైన విషయం. మీ సాక్ష్యాలను ఖమ్మం నుంచి, వరంగల్ నుంచి, జైరాబాద్ నుంచి కూడా రావడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ముఖ్యంగా మనం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవుదినంగా ఇవ్వాలని గతంలో కూడా ప్రగతి భవన్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి, రాజ్భవన్ కూడా ముట్టడి చేసినాం. ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం, నగారాబేరి లంబాడీ హక్కుల పోరాట సమితి చేస్తున్న పని ఏ ఒక్క సంఘం చేస్తలేదు. ఇవాళ చాలా సంఘాలు ఉన్నాయి. వాళ్ళ సంఘాలు పెట్టుకొని చందాల కోసం, దందాల కోసము, వాళ్ళ పదవుల కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఇంకో విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా ఈ సందర్భంగా, మొన్న గిరిజన విద్యార్థి సంఘం, నగారాబేరి లంబాడీ హక్కుల పోరాట సమితి చేస్తున్న ఉద్యమాన్ని మెచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పిలిచి మాట్లాడడం జరిగింది. కొందరు సోదరులు మాకు తప్పుపట్టిరు, ఏదో డబ్బుల కోసము ఆ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారని చెప్పారు. కానీ వాస్తవంగా మేము డబ్బుల కోసము, పదవుల కోసము ఆ పార్టీకి మద్దతు చేయలేదు. కానీ 27 సంవత్సరాలుగా మా తండాలో మా రాజ్యం, మా గూడాలను గ్రామ పంచాయతీ చేయాలని కొట్లాడారు. కాబట్టి ఆ యొక్క డిమాండ్ నెరవేర్చింది మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కాబట్టి అతను మద్దతు ఇచ్చినాం. అదేవిధంగా రిజర్వేషన్ అనేది గత 20 సంవత్సరాలుగా అదేవిధంగా రిజర్వేషన్ కూడా పెట్టింది. కాబట్టి అతను మద్దతు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏదైతే గిరిజన విద్యార్థులుగా నగారాబేరి లంబాడీ హక్కుల పోరాట సమితి పోరాటం చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నిన్ననే మేము డిస్కషన్ చేసుకున్నాం. ఒకవేళ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15 సెలవుదినం ఇవ్వకుంటే ఖచ్చితంగా ప్రజాభవన్ ముందు ధర్నా చేస్తాం. అదేవిధంగా అక్కడ కూడా మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా ధర్నా చేసి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతం ఆలం
కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి గెలిపించి ఇవాళ 40 స్థానాల్లో లంబాడి బిడ్డలు ఎవరికి ఓట్లేస్తే వారు గెలుస్తారు. అందుకనే ఇవాళ 40 స్థానాలు లంబాడి వేస్తేనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ 40 లక్షల జనాభా ఇవాళ లంబాడికి మంత్రి పదవి లేదు. 2-3 లక్షల జనాభా సీతకు మంత్రి పదవి ఇచ్చినాం. అందుకనే ఇవాళ మేము ఖండిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో లంబాడికి మంత్రి పదవి ఇవ్వాలి. ఇవాళ లంబాడికి మంత్రి పదవి ఇవ్వకుంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇందుకు కూడా ధర్నా చేస్తాం. అదేవిధంగా మొన్న మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో మా లంబాడికి అన్యాయం జరుగుతుంది, మా గిరిజనకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు నేను గణేష్ అన్న అదేవిధంగా మిత్రులతో మేము అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. అసెంబ్లీ ముట్టడి చేసి కూడా మా నాయకుడి వాళ్ళు పరిష్కరించాలని ఆ రోజు కోరడం జరిగింది. కాబట్టి మాజంత మనం ఎక్కడ రిక్వెస్ట్ కరవచ్చు ఆ తెలంగాణ రాష్ట్రమే రాశి సంఘాల సభ మన గిరిజన విద్యార్థి సంఘం నంగాల మీద నంబర్ పరిస్థితి కనీసం మనకు కోయి కరెక్ట్ కాబట్టి మనకు ధన్యవాదాలు కేసు कसे करेंगे तो अपन जाते अंत को अपन चैतन्यवंत में अपन जाते हक्कुले असो डिमांड करेचा आज अपन भाई पड़ा आज तिरुपति कति कति को जाओ तो 10 विचार करें पहले एक मीटिंग करेंगे तो 1000 रुपये खर्च वाले रावणी कसे करेंगे तो आज अपने भक्ति उद्यम करें आज देवे तो आज के धोखा अपन राज्यांग करवानी अपन पेपर चदवना राज्यांग चदवतो हक्कुल अधिकाराలు अपन पालकुలు వార్త కరెంगे ఈ సందర్భంగా గుర్తు కరోచ్చు కాబట్టి अजय का विषय करेंगे तो सद्गुरु सेवालाल महाराज ये देश में माँ इंडिया మొత్తం పడతాని మా జాత పాలక వర్గం మేము కరెంगे 4 సార్లు వచ్చే ये देश में 4 సార్లు పడతాని వాస్తవమైన చరిత్రను आपण गत पालकुल घोषणा के छे सद्गुरु सेवालाल महाराज चरित्र आपण भी लाणो आपण लाताने आपण छोचारे लपती कतो ई कूण करके ताणी डिस्कशन करे छे आपण घर में कुए तो देवर फोटो घरात को अनु सद्गुरु सेवालाल महाराज फोटो ఖచ్చితంగా घर అదే కాని విషయం కనుక సద్గురు సేవాలాల్ మహారాజ్ వాస్తవంగా దేవుడు కొని దేవుడు అనేది భక్తి भक्ति करता अपन पालक वर्ग में सद्गुरु सेवालाल महाराज పోరాట యోధుడు आज इंडिया में 300 विद्यार्थी एक दम ఇవ్వడం ఉంది सद्गुरु सेवालाल महाराज ఢిల్లీ में 13 మంది 1300 మంది మార్గం భరత सद्गुरु सेवालाल महाराज కాబట్టి దేవుడితో పాటు चैतन्यमूर्ति పోరాట యోధుడుగా सद्गुरु सेवालाल महाराज దేవుని కొరకు తనే తమను మరి రిక్వెస్ట్ కరోచ్చు అజయ్ కాంచ్ కనుకతో అవ లంచ్ తర్వాత గిరిజన విద్యార్థి నగర వేల లంబాడకుల పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తండాల్లో గూడాల్లో మండలాల్లో నియోజకవర్గాల్లో జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా లాస్ట్ టైం కూడా గత 15 సంవత్సరాల నుంచి లంబాడకుల పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘం సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని చాలా గ్రాండ్గా చేసుకున్నాం. ఈసారి కూడా ఏ విధంగా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అనేది గణేష్ అని చెప్తారు. కాబట్టి ముఖ్యంగా ఏదైతే నంగాల పేరు లంబాడకుల పోరాట సమితి ఒకటే సంఘము అది జాతి కోసం పోరాడుతున్న సంఘము ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు కావాలని చెప్పేసి మన జాతిని డైవర్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ కాలం చనిపోయింది. లాస్ట్ టైం కూడా మేము డీజీపీ కంప్లైంట్ చేస్తాం ఒకటే లంబాడకుల పోరాట సమితి కాబట్టి అందరూ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉన్న లంబాడకుల పోరాట సమితి కింద పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు శ్రేయభిలాషులకు ఉద్యమకారులందరికీ పాదాభి ఉద్యమాలను తెలియజేసుకుంటూ